కర్నూలు జిల్లాలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని బకాసురులు మింగేశారు. ఈ పాపంలో తలా కాస్త భాగస్వాములయ్యారు పొలిటీషియన్లు, అధికారులు. మొత్తానికి ఈ వ్యవహారం బయటకు పొక్కడం ఇప్పుడు విచారణకు ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో సర్వే నెంబర్ 51, 52, 53లో ఎకరాకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కన్నేసిన రాజకీయ నాయకులు నకిలీ రికార్డులు సృష్టించారు. లక్ష్మణ అనే వ్యక్తిని బినామీగా పెట్టారు. సర్వే నెంబర్లు మార్చేశారు. కోసిగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించారు. అదే భూమిలో కాలేజీ బిల్డింగ్ కట్టి మరోసారి అరిగి రామన్న అనే వ్యక్తి సొసైటీ పేరుతో కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రైవేట్ కళాశాల భవనం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆ భూమిలోనే పందుల షెడ్లు కూడా నిర్మించారు. ఇదంతా అందరికీ తెలిసిన పొలిటికల్ లీడర్ల హస్తం ఉండడంతో ఎవరూ నోరు మెదపలేదు. అయితే తాజాగా టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి అని ఆధారాలు చూపించడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. భూదందాపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే అన్ని విషయాలు బయటకొస్తాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.